పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఠాగూర్ సినిమాలో జరిగిన సీన్ ఒకటి మనం ఎప్పటికీ మర్చిపోలేము. అదే సీన్ రిపీట్ అయిందని అనుకోవచ్చు. స్నేహ అనే అమ్మాయి చనిపోయిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ పేరిట స్నేహ బంధువుల దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా వాళ్ళు డబ్బులు కావాలంటున్నారు. దీంతో స్నేహ కుటుంబ సభ్యులు అక్కడ ఆందోళనకు దిగారు. ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే ఉదయ. సో సినిమాల్లో ఆ సీన్, ఠాగూర్ సినిమాలో ఏదైతే సీన్ జరిగిందో ఇప్పటికీ కూడా మనకి టీవీల్లో రిపీటెడ్గా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టే ఆ రోజు డైరెక్టర్ ఆ సినిమాలో ఆ సీన్ పెట్టారేమో అనిపిస్తోంది. ఎంత దారుణం అసలు. చనిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా మళ్ళీ డబ్బులు అడగడం ఏంటి? ఇది వాళ్ళకు ఫస్ట్ ఆ అమ్మాయికి కడుపులో నొప్పి వచ్చిందట, స్టమక్ పెయిన్ వస్తే తను నాకు చాలా పొట్టలో నొప్పి వస్తుంది అని అంటే దగ్గరలో ఉంది కదా హాస్పిటల్ అని చెప్పి కిమ్స్కి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంది. ఉంటే వాళ్ళు ఫస్ట్ ఏదో అపెండిసైటిస్ అన్నట్టుగా ఏదో జాయిన్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇస్తూ వాళ్ళు ఇది ఫస్ట్ ఏదో 3 lakhs కట్టించుకున్నారని చెప్పారు. ఈమెకు ఏదో సర్జరీ చేయాలి, లేకపోతే ఫర్దర్ టెస్ట్లు చేయించాలి, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అని అంటే 3 lakhs పే చేయాలంటే వీళ్ళు పే చేశారు. పే చేసిన తర్వాత ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏంటి చిన్న నొప్పే కదా ఇదేంటి అనుకున్నారు. కానీ మరి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏవేవో టెస్ట్లు అంటారు. ఆ టెస్టుల కోసం నిజమేలే మాకు మెడికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓకే అని అన్నామని చెప్పి వాళ్ళ కజిన్ ఎవరో మాట్లాడుతున్నారు. జాయిన్ చేసిన తర్వాత ఆమెకు తర్వాత ఐసీయూలో షిఫ్ట్ చేశారు. ఫస్ట్ చూసారంటే మీరు ఏ హాస్పిటల్లోనైనా ఫస్ట్ ఐసీయూ అంటారు, 1 డేనో హాఫ్ డేనో రూమ్లో ఉంచుతారు. మీకు రూమ్ అలాట్ చేస్తున్నామంటారు. రూమ్ అలాట్ చేస్తున్నామని ఆ రూమ్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈ లోపల ఇంకా ముందుకెళ్ళి చెప్తాను, మనం మార్నింగ్ అవర్స్లో వెళ్తామనుకోండి. మార్నింగ్ అవర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఫార్మాలిటీ అని ఈ ఫార్మాలిటీ అని చెప్పి మనకి ఉంచుతారు. చాలాసేపు అక్కడ బయటనే ఉంచుతారు మనల్ని. ఉంచిన తర్వాత మీకు డాక్టర్ గారికి చూపిస్తాము, వస్తారు, ఏదో మాటలు చెప్తూ ఉంటారు. అసలు డాక్టర్ని కల్పించడానికి ఒక 1 day పడుతుంది. ఈ లోపల ఏమవుతుంది, మీకు ఒక రూమ్ అలాట్ చేస్తాము, లేకపోతే ముందు టెస్ట్లు అవి చేయాలి, ఇలా ఏదో మాయ మాటలు చెప్తారు. ఈ లోపల చూస్తే ఒకవేళ డాక్టర్ కన్సల్టేషన్ జరుగుతుంది. డాక్టర్ కన్సల్టేషన్ జరిగిన తర్వాత టకటక టెస్టులు రాసేస్తాడు ఆయన. ఇవన్నీ చేయాలండి. ఇవన్నీ చేయాలంటే టైం పడుతుందండి. మరి మీరు అయితే రేపు వస్తామండి అని అంటాం మనం. అలా కాదు, మీరు అడ్మిట్ అవ్వండి, టెస్ట్లు అవి చేయించుకోండి, టైం పడుతుంది అని అంటారు. అంటే ఇది కామన్ అయిపోయింది. పేషెంట్ కూడా ఈ విషయంలో కామన్గానే తీసుకుని అడ్మిట్ అవుతున్నారు. అంటే ఇది మా విషయంలో కూడా జరిగింది, అందుకని నేను చెప్తున్నా. సో వాళ్ళు అడ్మిట్ అవుతారు. అప్పుడు ఎంత టైం అవుతుంది, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది, 6 or 7 అయిపోతుంది. ఇంకా నైట్ చేయగలిగింది ఏమీ లేదు. ఆ రూమ్లో ఉన్న తర్వాత ఇంకా మెల్లగా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. చేసి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటారు. బ్లడ్ తీసుకెళ్తూ ఉంటుంది నర్స్ వచ్చి, ఏవో ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటుంది. ఈ తర్వాత ఏం చేస్తారు, మెల్లగా రిపోర్ట్ మర్నాడు పొద్దునకి చెప్తారు, ఐసీయూకి షిఫ్ట్ చేయాలండి. ఐసీయూకి ఎందుకు షిఫ్ట్ చేయాలి, దేనికి? అది ఏదైనా వెంటిలేషన్ పెట్టాలి, సీరియస్ కండిషన్ ఉంది అని అంటే దాంట్లో షిఫ్ట్ చేస్తారు. అదర్వైజ్ ఎందుకు? టెస్ట్లు అన్నారు, ముందు టెస్టులు చేయండి, దానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఒకరు ఇక్కడే ఉండండి అంటే పోనీ అంతవరకు సబబు. ఈ లోపల టెస్టులు చేయాలి. మీరు నిజమైనటువంటి రిపోర్ట్స్ వస్తే ఫర్దర్ ట్రీట్మెంట్ మీరు టేకప్ చేయాలి. అదంతా ఉండదు ఇక్కడ. ఈ ఐసీయూ అనేస్తారు ఫస్ట్. ఇది ఒక ఏమని చెప్పాలి, దీన్ని ఒక ప్రొసీజర్ లాగా పెట్టేస్తారు. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది, ఇక మనం ఏం చేయలేం. నర్స్ వచ్చి మీకు స్ట్రెచర్ మీద తీసుకెళ్తాం ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి అని చెప్పి ఆ బెడ్ మీద నుంచి అలా 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 తిప్పుతూ ఉంటారనమాట హాస్పిటల్ అంతా.
ఈ పేషెంట్కి అర్థం కాదు, పేషెంట్తో ఉన్న వాళ్ళకే అర్థం కాదు. ఇంకా హాస్పిటల్ అంతా పైకి కిందకి తిప్పుతూ ఉంటారు, టెస్ట్లని అవన్నీ ఇవన్నీ. అర్జెంటుగా ఐసీయూలో జాయిన్ చేయాలి అంటారు. అందులో భాగంగా ఆటోమేటిక్గా ఐసీయూలోకి వెళ్ళిపోవడం. ఇంకా అక్కడి నుంచి ఎవరిని రానివ్వరుగా లోపలికి, ఎవరిని రానివ్వరు లోపలికి. ఎవరన్నా ఒక్కళ్ళు రండి 5 నిమిషాలు త్వరగా వెళ్ళిపోండి బయటికి ఎంత తరం వేస్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఈఎంఐ విషయంలో కూడా అంతే జరిగింది. ఇది కామన్ ప్రొసీజర్ అయిపోయింది హాస్పిటల్స్లో. ఎందుకు అని గట్టిగా ఎవరు నిలదీయటం లేదు. మా మదర్ విషయంలో అలా చేస్తే నేను గట్టిగా అక్కడ అరిచాను అనమాట. మా అమ్మగారికి ఐసీయూలో పెట్టాల్సిన అవసరం లేదండి, మీరు ఇక్కడ రూమ్లో నుంచి ట్రీట్మెంట్ చేయండి, మాకు అవసరం లేదు, అంత సీరియస్నెస్ ఆవిడకి లేదు, మీరు ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయండి. సీరియస్ ఉన్నా లేకున్నా ఫస్ట్ ఐసీయూకి వెళ్ళిపోవాలి. ఇదే ప్రొసీజర్ జరిగింది మా మదర్ విషయంలో కూడా. ఈవినింగ్ వరకు ఆవిడ పెద్ద ఆవిడ ఏమంటారు స్ట్రెచ్చర్ మీద, బెడ్ కూడా కాదు స్ట్రెచ్చర్ మీద ఆవిడని మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6-7 వరకు దాని మీద అలాగే బయట హాల్లోనే పడుకోబెట్టారు ఆ స్ట్రెచ్చర్ మీద. నేను నిలబడే ఉన్నాను అక్కడ. ఈవినింగ్ 7 o'clockకి రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చి ఇదే ప్రొసీజర్ చెప్పారు నాకు. నేను గట్టిగా అరిచాను డాక్టర్ మీద, మాకు అవసరం లేదండి ఐసీయూ, మాకు అవసరం లేదు, ఇక్కడి నుంచి చేయండి, ఆవిడ ఉండరు అని గట్టిగా నేను అరిచాను. అరిచేటప్పటికి ఈ రూమ్లో నుంచే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. అంటే వెళ్ళిన పేషెంట్ కూడా అట్లా అడగాలి మినిమం, మాట్లాడారు కదా. పేషెంట్ బాధితులు ఉంటారు కదా, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళతో కనీసం వీళ్ళ లాంగ్వేజ్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళకి అర్థం కావాలి. ఆ పేషెంట్ ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అని వాళ్ళు మాట్లాడితే తెలిసిపోతుంది వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అని. దాన్ని బట్టి డాక్టర్ మాట్లాడాలి. అసలు డాక్టర్ మాటతో పేషెంట్ కి తగ్గుతుంది. అలా అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంటే వీళ్ళకి పైసలు రావు కదా. వాళ్ళకి జీరో నాలెడ్జ్ చేయాలంటే వీళ్ళు హడావిడి చేయాలి. వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు, అర్థం కాదు, తెలిసిన విషయాలు కూడా అర్థం కాకుండా పోతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. అర్థం కాని విధంగా చెప్తారు. ఈ స్నేహ అనే అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. ఐసీయూలో పెట్టిన తర్వాత మేము టెస్టులు చేసాము, ఆమెకు లివర్ చెడిపోయింది, తర్వాత కిడ్నీ చెడిపోయింది అని అంటే, సరే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని అంటే ఆమె ఓన్ సిస్టరే ఇవ్వడానికి ముందుకు వస్తే దానికి కూడా ప్రిపేర్ చేశారు. ఇంకా స్టెప్ వైజ్గా ఎవ్రీడే ₹1,00,000 చొప్పున ఖర్చు అవుతుంది. వారం రోజులు అయిపోయింది. బ్రెయిన్కి కూడా టెస్ట్ చేయాలి అన్నారు, బ్రెయిన్ చెడిపోయింది అన్నారు. ఇలా అన్ని ఆర్గాన్స్ అన్ని చెడిపోయినాయి. అసలు అర్థం ఉందా? నువ్వు వెళ్ళిందేమో పొట్టనొప్పి, ఆ పొట్టనొప్పి కూడా అపెండిసైటిస్ అని చెప్పి నువ్వు ఏమన్నా తేల్చావా, దాన్ని డయాగ్నోస్ చేసావా? అది కూడా మనకు తెలియలేదు. మరి ఇంతకీ ఆ పొట్టనొప్పి ఏం నొప్పి? పొట్టనొప్పి అయితే అప్పుడప్పుడు కిడ్నీ ఫెయిల్ అయితే పొట్టనొప్పి వస్తుంది. పొట్టనొప్పి అంటే బ్యాక్ సైడ్ వస్తుంది. ఆ టెస్టులు చేయాలిగా, దాని రిపోర్ట్స్ ఇవ్వాలిగా, చూపించాలిగా. మరి చూపిస్తున్నారా? మరి అది వెళ్ళిన వాళ్ళు కూడా, పేషెంట్ తరఫు వెళ్ళిన వాళ్ళు కూడా అడగాలి. ఆ పేషెంట్ తల్లి తండ్రికి కూడా అంత నాలెడ్జ్ లేనట్టుగా ఉంది. ఆ అమ్మాయి కొలీగ్సో కజిన్సో ఎవరో అటెండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. సో వీళ్ళు అడిగినంత డబ్బు వీళ్ళు పుల్లింగ్ ఫండ్ తోటి ఇచ్చేస్తున్నారు. అందరూ కలిసి తీసుకుని డబ్బుని ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. అలా డబ్బు తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ లేదు. 1 week వరకు కొంచెం వాళ్ళని పర్మిట్ చేశారు అమ్మాయిని చూడటానికి. అది బిఫోర్ డే వెళ్ళినప్పుడు అమ్మాయి ఉబ్బిపోయి ఇంత లావునుంది అని అంటే, చల్లగా ఉంది బాడీ అంతా, ఆమె అప్పటికే చనిపోయింది, కానీ ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఇంకా డబ్బు కట్టమని అని అంటున్నారు. మర్నాడు కూడా 2nd week ఎంటర్ అయింది. అక్కడి నుంచి మమ్మల్ని ఎవరిని ఐసీయూలోకి వెళ్ళనివ్వటం లేదు అని పెద్ద గొడవ చేస్తున్నారు వాళ్ళు. ఇంత జరుగుతుంటే కూడా హాస్పిటల్ వాళ్ళు ఎందుకు భయపడటం లేదు? అప్పుడైనా సరే అమ్మ ట్రీట్మెంట్లో ఇలా అయింది, ఆ అమ్మాయి రెస్పాండ్ కాలేదు, ఆమె బాడీ ఏదో మెడికల్ టర్మ్స్, మెడికల్ నేమ్స్ చెప్పి ఇందులోంచి అందులోకి వెళ్ళింది, ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కష్టమైంది, ఏదో బ్లఫింగ్ మాటలు చెప్తారు. చెప్పినప్పుడు పేషెంట్స్ అనేవాళ్ళు నమ్ముతారు, మనమైనా నమ్ముతాం. ఆ టెన్షన్లో మనకి బుర్ర పనిచేయదు కూడా, అమ్మో అని భయంతోనే ఉంటాం తప్ప. ఇక్కడ కూడా జరిగింది అది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి, వెంటిలేషన్ కూడా మేము తీసేసాము అని అంటే, మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? అసలు కోమాలోకి వెళ్ళిందట. కోమాలోకి ఎందుకు వెళ్ళింది? అసలు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? మరి ఆ రిపోర్ట్స్ అన్ని చూపించాలి కదా. మరి అవన్నీ వీళ్ళు అడిగి తెలుసుకోవాలి, తీసుకోవాలి. కాదండి, కొన్ని హాస్పిటల్స్ ని బాగా పెద్ద పేరు మోసిన హాస్పిటల్స్ ఉన్నాయి కొన్ని, అన్నింటిలో అందులో ఒకటే కిమ్స్ హాస్పిటల్. అంత ఫేమస్, అంత పెద్ద హాస్పిటల్లో ఇలాంటివి జరిగితే అసలు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, మరి ఇలాంటి సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్తారు? ఎవరిని నమ్ముతారు? గుడ్ క్వశ్చన్. నేను దీనికే చెప్పాలని రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లంతోనే బాడీ ఇండికేట్ చేస్తుంది ఏదైనా అనారోగ్యం. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి ఇండివిజువల్ డాక్టర్స్ ఉంటారు,
మెడికల్ ఫిజిషియన్స్ ఉంటారు, జనరల్ ప్రాక్టీషనర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తారు. తెలుసునా? అవును. వాళ్ళు అవసరమైతే చిన్న టెస్టులు చేయిస్తారు. అది మనమే వెళ్ళి చేయించుకుని తీసుకొచ్చి ఆయనకి రిపోర్ట్స్ చూపిస్తాం. ఆయన ట్రీట్మెంట్ ఇవ్వగలిగే ఇదైతే గనక ఆయన దానికి సంబంధించిన మందులు రాస్తారు. 3 days ఎంతో కోర్స్ ఉంటుంది, వాడండి అమ్మ అంటారు. అది తగ్గిపోయేదైతే తగ్గిపోతుంది. లేదు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, జనరల్గా నేను చెప్తున్నా, ఇంకో ఫర్దర్ టెస్టులు రాస్తాడు. లేదు అప్పుడు ఆయన రిఫర్ చేస్తారు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని. ఈ బేస్ ప్రిస్క్రిప్షన్ టెస్ట్లు రిపోర్ట్స్ తీసుకుని మనం అక్కడికి వెళ్ళినప్పుడు దీనికి అనుబంధమైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళు చేయాల్సిందే. అప్పుడు కిడ్నీ చెడిపోయింది, లివర్ చెడిపోయింది అనడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఏ చిన్నది వచ్చినా సరే మనకి చిన్న డాక్టర్లు పనికిరారని చెప్పి పొలవమంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఇప్పుడు డబ్బు పోయే శని బట్టి అంటే ఇదే. పిల్లా పోయింది, డబ్బులు అందరూ పుల్లింగ్ ఫండ్ తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఇప్పుడు ఆ డబ్బు ఎవరు ఇవ్వాలి? హాస్పిటల్ వాళ్ళు ఆ 13 లక్షలు ఇస్తానంటున్నారట, నోటి మాట, కానీ దానికి ఏం ప్రూఫ్స్ లేవు, పక్కాగా ఏం చెప్పటం లేదు. మరి మెయిన్ వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడటం లేదు, ఏదో కన్సర్న్డ్ ఎంప్లాయీ ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు, అసలు డాక్టర్స్ ఎవరు మాట్లాడటం లేదు. అంటే ఈ పిల్ల తరఫున పోరాటం చేసే వాళ్ళు కూడా ఎవరు గట్టిగా కనపడట్లేదు నాకు. ఈ ఫ్రెండ్ సర్కిలే అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ అందరూ తీసుకొచ్చి ఇచ్చిన డబ్బుని వాళ్ళు ఇస్తారా ఇవ్వరా? ఆ అమ్మాయి ఫ్యామిలీ డబ్బు కూడా కాదు, అందరం కలిసి ఇచ్చాం కొన్ని లక్షలు. ఏదో కొంత డబ్బు అయితే ఫ్రెండ్ కదా మనం సర్వీస్ చేసాం అనుకుంటాం, హెల్ప్ చేసాం. ఇంతెంత డబ్బు పాపం వాళ్ళు ఎంప్లాయీసే కదా, వాళ్ళు కూడా కష్టపడే తీసుకొచ్చి ఉంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి రావాలి. తర్వాత ఇప్పుడు బాడీని ఇవ్వటానికి కూడా డబ్బులు కట్టమంటున్నారట. మీరు చేసింది ఇంత మోసము, ఇంత డబ్బు తిన్నారు, పైగా ఆ రోగం ఈ రోగం అని చెప్పి అంటగట్టారు, పిల్ల చనిపోయినా మాకు చెప్పలేదు, ఇప్పుడేమో ఆ బాడీని తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆందోళనకి దిగారు. కాబట్టి జనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు ప్రతిదీ నేను చెప్తూనే ఉన్నా చాలా వీడియోస్లో, ప్రతి విషయాన్ని ప్రతిసారి రిపీటెడ్గా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు వెళ్ళేటప్పుడు కాదు, ఎవ్రీడే రెగ్యులర్గా మీరు నాలెడ్జ్ని పెంచుకోవాలి. మెడికల్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఏది ఎలా ఉంటుంది, ఏ నొప్పి ఎలా ఉంటుంది, ఒక రోగం వచ్చే ముందు ఎలా ఇండికేట్ చేస్తుంది, దానికి మనం ముందు ఎవరి దగ్గరన్నా చూపించుకోవాలి అనే నాలెడ్జ్ని మీరు కలిగి ఉండాలి. జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫిజిషియన్ దగ్గర మనం అడిగినట్టయితే ఆయన చిన్న టెస్టులు చేయించి ఆయన నిరూపించగలుగుతాడమ్మా నీకు ఈ రోగం, మీరు లేదు పలానా చోటకి వెళ్ళండి, నాకు ఇలా అనిపిస్తుంది మీకు ఇది ఉందని అని ప్రిస్క్రిప్షన్ రాస్తాడు ఆయన. అది పట్టుకున్న తర్వాత మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి. తర్వాత 2 opinions అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అవును, వీటిపైన పర్యవేక్షణ అనేది కూడా దాని ఆవశ్యకత కూడా ఉంది అని అనిపిస్తుంది పెద్ద హాస్పిటల్స్ పైన. అవును అవును, ఇలాంటి హాస్పిటల్స్ ఇప్పుడు ఇంత పెద్ద కేసు జరిగిన తర్వాత మరి గట్టి చర్యలు తీసుకోవాలి. ఇది ఏమన్నా అంటే ఎంక్వైరీ పెట్టాలి, నిజంగా ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఆమె కోమాలోకి ఎందుకు వెళ్ళింది, బ్రెయిన్ ఎందుకు చెడిపోయింది, లివర్ ఎందుకు చెడిపోయింది, కిడ్నీ ఎందుకు చెడిపోయింది. ఒకవేళ ఇవన్నీ కూడా చెడిపోతున్న క్రమంలో కనుక అమ్మాయి కండిషన్ ఉంటే పొట్టనొప్పి ఎందుకు వస్తుందమ్మా చెప్పు నువ్వు? లివర్ చెడిపోయింది అంటే కొంచెం పొట్టనొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. కిడ్నీ చెడిపోయింది అని అంటే మనకి కొద్దిగా ఇక్కడ లైట్గా నొప్పి వస్తుంది, బ్యాక్ సైడ్ నొప్పి వస్తుంది. ఇట్లాంటి మినిమం నాలెడ్జ్ జనాలు పెట్టుకొని ఉండాలి. అండ్ మనకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి కదా, ఇప్పుడు ఇలా జరుగుతోంది పేషెంట్ కి అని ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తూ ఉంటారు. మరి అలాంటివి ఏం చెప్పలేదా దీంట్లో? ఏం చెప్పలేదు. మనకి అపెండిసైటిస్ అనుకోండి, అపెండిక్స్ అనేటువంటి ఒక చిన్న పార్ట్ మనకి ఈ సైడ్ ఉంటుంది. ఆ నొప్పి వస్తే భరించలేని అంత పెయిన్ వస్తుంది, గిలగిల కొట్టుకుంటారనమాట. ఆ నొప్పి అంత నొప్పి వస్తే అది అపెండిసైటిస్ అని మనం ఐడెంటిఫై చేయగలిగే నాలెడ్జ్ కూడా మనకి ఉండాలి. ఎంతసేపు మామూలు నాలెడ్జ్ కాదు, పనికిరాని నాలెడ్జ్లు ఇది ఉండాలి. ఉన్నప్పుడు అంత గిలగిల్లాడుతుంది అంటే ఇమ్మీడియట్గా మనం తీసుకెళ్లాల్సిందే హాస్పిటల్కి. అది ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసి దాన్ని తొలగించాలి. అది మామూలుగా నొప్పి వస్తుంది, లైట్ నొప్పి వస్తుంది అంటే అది దేనికి సంబంధించింది? ఫస్ట్ అయితే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. ఈ 2 నేను ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ మినిమం నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్ ఉంచుకోండి. తర్వాత ఫస్ట్ ఏదైనా వస్తే కూడా జనరల్ ఫిజిషియన్కి చూపించండి. తర్వాత మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, ఇంకా తప్పదు మనకి. అయితే ఈ హాస్పిటల్స్ మీద ఇలా చేస్తున్నందుకు గట్టి చర్యలు తీసుకోవాలి.
కానీ వీళ్ళు చదువుకొని ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టి అందులో ఇప్పుడు ఒక దొంగతనం చేసిన దానికన్నా ఒకరిని మర్డర్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నేరం కాదు. మనిషి చావు బతుకులతో మీరు అంటే దానిపైన డబ్బులు లెక్క పెట్టడం అనేది ఎంత పెద్ద తప్పు ఇది. అంటే వీళ్ళు అంటారు అదంతా మేము లేదు ఇక్కడ, అదంతా ఆస్కారం ఉండదు. ఎట్లా చెప్పనా నేను, అది ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో అని తోసేసే అవకాశం వాళ్ళకి కలుగుతుంది అక్కడ. అది ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఇన్ని వచ్చేస్తాయా? ఒక యంగ్ అమ్మాయి, మంచి ఆరోగ్యవంతురాలైన అమ్మాయి, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఏదో కొంచెం చిన్న పొట్టనొప్పి వస్తే ఇవన్నీ చెడిపోతాయా? ఇవన్నీ చెడిపోయినందువల్ల అమ్మాయికి పొట్టనొప్పి వచ్చిందా? ఇది ఎలా ఉందంటే తలనొప్పి ఎక్కడొచ్చిందంటే మోకాలు చూపించాడంట. అంతేకాకుండా పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫీజులు ఉంటాయి కదా, ఏవైనా ఇప్పుడు టెస్ట్లు ఉంటాయి కదా. ఇప్పుడు నార్మల్ గా చిన్న హాస్పిటల్స్ లోకి వెళ్తే ఆ టెస్ట్లు తక్కువ ప్రైస్ లో జరుగుతాయి. ఇక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు హాస్పిటల్ పేరిట అవే టెస్ట్లు, సేమ్ టెస్ట్లు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని బట్టి ఈ టెస్ట్ల విషయంలో కూడా అంటే కొంచెం గవర్నమెంట్ జోక్యం చేసుకుని కొంచెం అన్నింట్లో ఈక్వల్ గా ఉంటే కొంచెం వాళ్ళు కూడా అంత చేసుకోవాలి. ఇప్పుడు అవకాశాలు ఉండవు కదా. ఇంకా మనం ఇంత లోతు మాట్లాడామంటే రిలేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఇటు నుంచి అటు అవన్నీ మనం ఏం చేయలేం. వాళ్ళకి జ్ఞానం రావాలి. ప్రజా నష్టం జరుగుతుంది, ఒక కుటుంబం నష్టపోతుంది, ఒక నిండు జీవితం, ఒక యవ్వనవంతురాలు అమ్మాయి, ఏదైనా ముసలమ్మ రోగాలు వచ్చిందా పోయిందా అట్లా ఏం లేదు. మంచి యంగ్స్టర్, ఆ అమ్మాయికి ఎంతో లైఫ్ ఉంది, మంచి ఆరోగ్యవంతురాలు, చిన్న పొట్టనొప్పి వచ్చింది. ఇలాంటి కండిషన్లో ఆ అమ్మాయి చనిపోయింది అంటే యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇలాంటి ఇంకెన్ని జరుగుతాయో. ఇక్కడ పర్టికులర్గా కావాలని చంపరు, కానీ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ భాగంలో ఏ జూనియర్ అయినా సరే అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగిందా, బై మిస్టేక్ అక్కడ ఏమన్నా జరిగిందా, లోపల ఇంటర్నల్గా ఏమన్నా జరిగిందా అమ్మాయికి. ఇప్పుడు వాళ్ళ రోజున హాస్పిటల్కి వెళ్తాం, పలానా హాస్పిటల్లో మనకి అడ్వర్టైజ్మెంట్ చెప్తారు, పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ఫోటోలు వేసి వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. తీరా వెళ్తే జూనియర్ డాక్టర్స్ అటెండ్ చేస్తారు, మీరు గమనించారా లేదు? అదేమనంటే డ్యూటీ డాక్టర్స్ అంటారు, అసలు డాక్టర్ని కలవాలంటే పెద్ద వ్యవహారం అక్కడ. అలా ఉంటుంది. మరి ఇప్పుడు మనం అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళటం దానికన్నా బయట జనరల్ ఫిజిషియన్స్ 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దొరుకుతారు బయట. వాళ్ళ దగ్గర మనకి ఫీజు 500 కంటే ఎక్కువ ఉండదు, 400 కంటే. అక్కడ చూపించుకుంటే మనకి డయాగ్నోస్ అయిపోతుంది అక్కడ. మళ్ళీ ఒకవేళ మీరు హాస్పిటల్లో చూడండి, ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ టెస్ట్లు చేస్తే మళ్ళీ ఈ రిపోర్ట్స్ మళ్ళీ చేయమని అంటారు. అక్కడే అర్థమైపోతుంది కానీ మళ్ళీ చేయమని అంటారు. అది అందుకని కూడా ఈ ప్రజలు అనేవాళ్ళు డైరెక్ట్ గా పెద్ద హాస్పిటల్కి వెళ్ళటం మొదలు పెట్టారు. నిజమే. ఇప్పుడు ట్రీట్మెంట్ మళ్ళీ మందులు చూస్తే అలాంటి మందులే ఉంటాయి. ఇది కూడా నేను గమనించాను. మందుల్లో పెద్ద డోసులో పెద్ద తేడా ఏముండదు. దాంట్లో కాంబినేషన్స్ ఉంటాయి కదా టాబ్లెట్స్, ఆ కాంబినేషన్స్ కూడా పెద్ద తేడాలు ఏముండవు. అవే సేమ్ కాంబినేషన్స్, కంపెనీ వేరు ఉంటుంది. మెడికల్ కంపెనీలు చాలా ఉంటాయి కదా, అవును, మరి కంపెనీ వేరు ఉండొచ్చు కానీ కాంబినేషన్స్ అవే. ఇంకోటి డాక్టర్స్ ఇప్పుడు హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ తో టైఅప్ అవుతారు, ఇక్కడే చేయించండి అంటే అక్కడ నుంచి కూడా వాళ్ళకి ఇన్కమ్ డబ్బులు రావాలి, వాళ్ళకి కమిషన్. ఇది పెద్ద వ్యాపారం అన్నమాట. ఈ ఒక చోట ఎవరో కూడా విన్నా నేను మాట, ఇంత లక్షలు ఖర్చు పెట్టి మేము డాక్టర్ చదివింది ఇందుక మేము సంపాదించుకోవద్దా అనే మాటలు. అవును. అంటే వీళ్ళకి మరి ఎలా బుద్ధి చెప్పాలి? అంతంత చదువుకున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, డాక్టర్లు అంటే దేవుళ్ళే నా దృష్టిలో. నిజానికి కూడా అది భగవంతుడి తర్వాత డాక్టర్లే కదా మన రక్షించాల్సిన వాళ్ళు కదా, ప్రాణం వాళ్ళ చేతిలో పెడతాం కదా. మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టేసి పెద్ద ఫ్యాక్టరీలాగా ఉంటున్నాయి ఆ హాస్పిటల్స్. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఏంటి, మిగతా ఎక్విప్మెంట్స్ ఏంటి, అసలు ఆ వ్యవహారం చూస్తుంటేనే ఒక రకంగా ఉంటుంది నాకు. అంతంత మీరు పెట్టారు, బాగానే ఉంది. అదంతా జనం మీద, ప్రజల మీద రుద్దుతున్నారు. సరే, చివరికి ప్రాణానికి గ్యారంటీ ఉందా? అది కూడా లేకుండా పోతుంది. అక్కడ పే చేయగలిగిన వాళ్ళు, పే చేయలేని వాళ్ళు, అందరికీ కూడా గ్యారంటీ లేదు అక్కడ ప్రాణానికి. మరి ఇంకా మీరు ఎందుకు అంత ఛార్జ్ చేస్తున్నారు? అటువంటి ఎక్స్పర్ట్స్ని, డాక్టర్స్ని పెట్టుకోవాలి కదా. చిన్న చిన్న పిల్లల్ని అప్పుడే జస్ట్ కంప్లీట్ చేసిన మెడికోస్ని, సర్జన్స్ని, అదే హౌస్ సర్జన్స్ని అపాయింట్ చేసుకుని వాళ్ళని డ్యూటీ డాక్టర్స్గా పెట్టి వాళ్ళతో ట్రీట్మెంట్ ఇప్పించడము చాలా డేంజర్ ఉదయ ఇది. అవును. మళ్ళీ ఒక్క రోజు హాస్పిటల్లో ఉంటే వేలు కాదండి, లక్షలు. ఇంకా చెప్తుంది అమ్మాయి, లక్ష రూపాయలు ఏంటి అసలు?
రోజుకి 1,00,000 అంటే ఎలా ఉంది? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి నెలకి 1,00,000 రూపాయలకు తక్కువగా శాలరీ ఉంటుంది. వాళ్ళు ఒక్క రోజుకి వచ్చి మీ హాస్పిటల్లో ఏదైనా చిన్న భయంతో మిమ్మల్ని నమ్ముకుని హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షల్లో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంతంత డబ్బు వాళ్ళు కట్టించుకుంటున్నప్పుడు అబ్జెక్ట్ చేయాలి. దేనికి కట్టించుకుంటున్నారు? మెయింటెనెన్స్ వాళ్ళ ఇక్కడ కూడా నాలెడ్జ్ చూపించాలి. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళబోతున్నారు, దానికి రోజుకి 1,00,000 ఖర్చు అవుతుంది, మా దగ్గర అంత డబ్బు లేదని చెప్పగలగాలి వీళ్ళు. అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఇది వీళ్ళు గట్టిగా అక్కడ నిలదీయాల్సిన హక్కు వీళ్ళకు ఉంటుంది. ఏమి నిలదీయకుండా వెళ్ళి కట్టమన్నది కట్టించేస్తుంటే అది ఎట్లా? ఇలా నిలదీయనంత కాలం కూడా హాస్పిటల్స్ లో ఇలాంటివి పునరావృతం అవుతూనే ప్రతి చోట ఉదయ మన హక్కు అది, ప్రజల యొక్క హక్కు. మీరు డబ్బులు కడుతున్నారు ఎక్కడైనా సరే, ఫ్రీగా గ్లాస్ మంచినీళ్ళు కూడా దొరకవు. అలాంటప్పుడు మీ హక్కు అది, మీ హక్కు. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయనుకో, అక్కడ 10 రూపాయలు ఇవ్వండి వెళ్ళనివ్వరు. మరి అలాంటప్పుడు క్లీనింగ్ ఏది? అది అడగాలి, మన హక్కు అది కదా. అడగరు, ఎవరు అడగరు. అవును, అడగరు. అట్లా ముక్కు మూసుకుని వెళ్ళేసి వచ్చేస్తుంటారు. అక్కడ ఒక మనిషి కూర్చుని ఉంటుంది, అది 10 రూపాయలు ఇచ్చే వరకు ఊరుకోదు. ఇవ్వలేదంటే నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటుంది. బూతులు తిట్టేవాళ్ళు తిడుతుంటారు. అది పబ్లిక్ టాయిలెట్, గవర్నమెంట్ నియమించిన టాయిలెట్స్ అట్లా ఉన్నాయి. ప్రతి వింగ్ చూస్తే అలాగే ఉంది. ఇది ప్రజల యొక్క హక్కు, నిలదీయాలి. నేను ఇవ్వను అని చెప్పి రావాలి, అది లేదు. మన రైట్స్ పైన మనం ఫైట్ చేయనంత కాలం మనం ఇలా మోసపోతూనే ఉంటారు, వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.